ఏంటే ఏం మాట్లాడుతున్నావే? నా కొడుకు తాగుపోతాడా? నా కొడుకు బంగారమే. నీ ముఖానికి వాడు చేసుకుంటే ఎక్కువ. నోరు మూసుకో, సక్క పెళ్లి చేసుకో. ఇప్పుడు నేను అడిగినా మిమ్మల్ని పెళ్లి చేయమని? నువ్వు పెళ్లి చేయమని అడిగిన అడగకపోయినా నీ పెళ్లి చేసి బయటికి పంపించే బాధ్యత మాది. మీరెన్నైనా చెప్పండి, ఆ తాగుబోతూ నేను పెళ్లి చేసుకోను. ఏందే పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వేం చేసినా సరే ఈ పెళ్లి మాత్రం ఆగదు. లోపలివా. ఏంది బిడ్డ బస్సు రానట్టుగా నడుచుకుంటూ వస్తున్నావా? అవును బాపు, నడుచుకుంటూనే వస్తున్నా. బస్ పాస్ తీసుకోలేదమ్మా? తీసుకున్నా, కానీ మా దోస్తుకి కొంచెం పైసలు అర్జెంట్ ఉన్నాయని ఇచ్చిన బాపు. చూడు పైసలు ఇస్తే నువ్వు నడుచుకుంటారా అబ్బా? ఒక్కో బాపు, ఒక్కరోజు నడుచుకుంటూ వస్తే నా కాళ్ళు ఏమన్నా అరిగిపోతాయా ఏంది? సరే తీ బిడ్డ, దీనికి ఉన్నంత మంచి మనసు నాకు కొడుకుంటే ఎంత బాగున్నాడేమో. అమ్మా అమ్మా కొన్ని మంచిలు లేవే. అమ్మా ఇంటర్వ్యూకి పోతే కదా బిడ్డ, ఏమైంది? సెలెక్ట్ అయినమ్మా. అవునా? వారం రోజులలో వచ్చి జాయిన్ కమ్మని చెప్పిళ్ళు. మంచి ముచ్చట చెప్పినావు బిడ్డ. నీ జీతం కూడా తోడైతే చెల్లెని చదివిపించడానికి, ఇంటి ఖర్చులకు తోడైతావు బిడ్డ. అంటే అన్నానని అంటావు కదమ్మా, అసలు దాన్ని చదివిపించడం అవసరమా? దాన్ని కూడా ఏదో ఒక పనికి పంపితే దాని కట్నం పైసలు అదే సంపాదించుకుంటుంది కదా. అయ్యో గట్లా మాట్లాడతాను వీంద్ర, చెల్లింటే బాధపడుతుంది. బాధపడడానికి ఏముందమ్మా, ఇంకా 2 సంవత్సరాలు అయితే నానెట్లాగో ఏ పని చేయలేడు. మీ ఇద్దరి వల్ల దమ్మిడి ఆదాయం ఉండదు. అప్పుడు మీ ఇద్దరిని నేనే పోషించాలి, దాన్ని కూడా నేనే చూసుకోవాలి. ఇక బతుకంతా నేను ఇదే చేసుకుంటున్నానా? ఏందన్నా గట్లా మాట్లాడతాను? ఇందులో నేను తప్పని ఏమన్నారా? ఉన్న విషయంగా చెప్పింది. నీకు పుట్టింటి నుంచి కావాల్సినవన్నీ రేపు నేనే చేయాలి. నీకు ఎట్లాగో కట్టుకున్నోడు నీకు నీ పిల్లలకు కావాల్సినవన్నీ సంపాదించి పెట్టే ఉంటాడు. మరి నాకు పెళ్ళం పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి నేను సంపాదించుకోవద్దా? ఇక బతుకంతా మీకే చేసుకుంటున్నానా? సాలు మాట్లాడిన కాదు, బాపింట బాధపడతాడు. ఆయన రెక్కల కష్టం మీద ఇప్పటిదాకా చదువుపించండి బిడ్డ. ఇప్పుడు ఏదో జరి చేతికి అందినామని ఇంతంత సాయం అడిగితే ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను బిడ్డ. ఆయన నాకు ఏం చేసిండమ్మా, తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో పడేసిండు. మా దోస్తులందరి లెక్క నన్ను కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుంటే ఇప్పుడు నాకు లక్షల జీతం వచ్చేదిగా. పెద్ద చేసిల్లు చేసిల్లు. ఏం చేయమంటారు బిడ్డ? అప్పుడు నాకు గంతే శాతం అయింది. ఇప్పుడు నాతో గింతే సాధన అవుతుంది. ఇప్పుడు కనుక నేను జాగ్రత్త పడకపోతే రేపు పొద్దున నా బతుకు కూడా నీ బతుకు లెక్కనే తయారవుతుంది. నన్ను కూడా గిట్లనే బతకమంటారా? ఇగో ఇప్పుడే ఇద్దరికి చెప్తానా, నేను చెప్పినట్టు విని దీన్ని చదువు మానిపించేసి ఏదో పనిలో పెడితే దాని పెళ్లికి కావాల్సిన పైసలు అదే సంపాదించుకుంటది. నీకు దండం, నీ పైసలు నీ దగ్గర ఉంచుకోరా. ఇన్ని రోజులు నా బిడ్డలు కష్టపడి చదివించుకున్నా, ఇంకో 4 రోజులు అయిపోయినారా నేను? అంతేగాని నేను చెప్పింది విననంటారు. సరే, ఇట్లయితే నా జీతం నుంచి 1 రూపాయి కూడా మీకు ఇయ్యను. దాన్ని చదివించుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మీ కర్మ, పోండి. ఏంటి వాడికి అట్లా మాట్లాడతాడు? సప్పుడు ఏమైంది? ఏం మాట్లాడాలనే? ఇప్పుడు వాడు రెక్కలు వచ్చిన పక్షి, వాడికి ఇప్పుడు మన అవసరం లేదే. వాడు ఎక్కడికో ఎగిరిపోవాలనుకుంటాడు. ఇప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచినాం వాడిని, సచ్చేదాకా మనం చూసుకునే బాధ్యత లేదా అనే వానికి? నువ్వు బాధ్యత అనుకుంటాను, వాడేమో మనల్ని భారం అనుకుంటాడు. మరి మనం పంచిన ప్రేమ ఎక్కడ పోయిందయ్యా? ఇక డబ్బు మీద ఆశ ఉంటే బంధాలు బాధ్యతలు అయితే తెలితే మనకి ఇట్లనే అందరినీ దూరం చేసుకుంటాడు. ఇప్పుడు ఎదిగే పిల్లలు మన కోసం ఏం చేస్తాడు?
ఆశించిన మన తప్పే. ఇప్పుడు వాడి గురించి వాడే చూసుకుంటాడు. బాపు నేను చదువుకోకుండా ఏదైనా జాబ్ చేస్తా. గట్ల ఎందుకంటావు బిడ్డ? నేను సచ్చినా నేను బతుకున్న రోజు చదువు పనిచేసుడు వీల్లేదు. నువ్వు మంచిగా చదువుకొని పేరు తెచ్చుకో బిడ్డ. నాకు అదే సంతోషం. సరే బాపు. ఇంట్లో మంచిగా ఉన్నాయో షెడ్ ఉన్నాయో అన్ని తీసుకొచ్చుకొని దోమాలని తెలియదా? నీ ఒక్కదాన్ని దోముకుంటే సరిపోతుంది అనుకుంటానవా? ఏషాము ఎన్ని రోజులని ఉంటావు మా గండాన? ఏందయ్యా జీవితం రోజు రోజుకు దిగజారిపోతుంది. ఆ కోడలి పిల్ల వచ్చిన కాంచి జీవితం నరక యాతన అవుతుంది. చేతుల చిల్లి గవ్వలేదే. ఉన్న ఆస్తులన్నీ వానికే రాసిత్తివి. పిల్ల చదువుకే వెళ్తలేదు. రేపటికాల పిల్లని ఎట్లా దాటిస్తాను అనుకుంటానో చెప్పు. ఏం చేయమంటావే? ఇసంటి కొడుకును కన్నందుకు మన తలరాతలు ఇట్లా. అందుకే ఇసంటి రోజు ఒక రోజు వస్తుందనే ఇక గుడేనికి అద్దెకరం కొనిపెట్టిన. ఏందయ్యా మరి నాతో ఒక్కనాడు అనకపోతివి? నువ్వెందుకు బాధపడతానవి? అమ్మి పిల్ల పెళ్లి చేద్దాం తీయరా? వామ్మో మాతో వండుకుంటాం ఈ ముసలి మొహాలు గిన్ని కథలు పడతాళ్ళ మా వెనకాల. మీ సంగతి చెప్తా ఆగురి. ముసలి మొహాలు నన్ను నా మొగానికి ఇంత నాశనం చెప్తాల్లా. ఓ పిల్లగా మన ఇంట్లో ఎన్ని కొంపలు అంటకపోతా నీకు ఏమన్నా అర్థం అవుతుందా నీకు? అసలు ఏమైతుంది? జరంత ప్రశాంతంగా ఏం జరిగిందో ఏం చూసినావో చెప్పు. నీ అబ్బాయి కలిసి నీ చెల్లె పేరు మీద మన ఊరవుతాలో ఒక జాగ కొన్నారట. నీ చెల్లె పెళ్లికి ఇప్పుడు అది రాసిద్దామని చూస్తాను వాళ్ళు. మీ అబ్బాయి మాట్లాడుకుంటాడే నేను సాటుకుండి విన్నా నేను. ఏహే మొన్ననే కదనే మనం ఉన్నాస్తులన్నీ మన పేరు మీద రాయించుకున్నాం. ఇప్పుడు ఈ కొత్తది ఎక్కడి నుంచి వచ్చింది? ఓ దరిద్రపు మొక్కపోడా నీకేమన్నా అర్థం అవుతుందా? జర పోయి కనుక్కోరాని వాళ్ళను. జరం తాగు, ఇప్పుడే కనుక్కుంటా వాళ్ళ విషయం ఏందో. అమ్మా అయ్యా ఏందే బాబు ఏం జరుగుతుంది ఇంట్లో నాకు తెలియకుండా? ఏమున్నదిరా నీకు తెలిసేదానికి? అదే అక్కడ రాని భూమి నాకు రాసిచ్చి మంచి భూమి దాని పేరు రాస్తారా? ఏం మాట్లాడతాను? నువ్వు ఉన్న ఆస్తులన్నీ నువ్వే రాయించుకొని నేనేమన్నా స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలు అనుకుంటానా? ఇంకా నన్ను కొడతారా? అది ఆయన కష్టాలు ఆయన ఎవరికన్నా రాయించుకుంటాడు. నీకేంద్రా? నేను ఆయన కొడుకు ఎప్పుడు అందులో నాకు వాటా ఉండదా? ఇట్లా నాకు తెలియకుండా ఇంకా ఎన్ని దాచి పెట్టుకున్నారు? మొత్తం రాసిస్తా అని చెప్పేసి ఇట్లా ఆస్తులన్నీ దాచి పెట్టుకుంటారా? ఏంద్రా ఎవరైనా వస్తువులు రా గిట్లా మాట్లాడతాను గిట్ట కోత పూసుకుంటాను. అదంతా నాకు తెలియదు. ఆ ఆస్తిలో నాకు కూడా వాటా రావాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడపిల్ల కోసమని అరెకరం కొని పెడితే దాంట్లో కూడా మాట్లాడుతున్నారా? అబ్బో ఇప్పుడు ఆ పొలం అమ్మకపోతే దాని పెళ్లి కదా? అంతంత కట్టాలు పోసి దానికి పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది. గంతకు తగ్గ బొంత ఎవడో ఒకటి దొరుకుతాడు, వానికి ఇచ్చి పెళ్లి చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? నన్నే కొడతా. అరే ఏ మనిషి కన్న తల్లిని కొట్టాడు మనిషినారా? ఏంద్రా ఇది? ఈ కష్టాలు పడగా నా కొట్టుకే ఉన్నాయారా? అన్ని ఆస్తులు రాకే రాసిచ్చానని చెప్పి నన్నే మోసం చేస్తారా? ఇంకా ఇలాంటి నాకు తెలియని ఆస్తులు ఎన్ని ఉన్నాయో నాకు తెలియాల్సిందే. అన్ని నా పేరు రావాల్సిందే. చూసుకోండి మరి. నాశనం అయిపోతావు రా నువ్వు, నాశనం అయిపోతావు. మా గోస కలుగుతుందిరా నీకు. ఏందయ్యా ఇంకా అదే ఆలోచిస్తానవా? ఇతను దగ్గర పడుతురా. ఈ మెతుకులు చల్లకుండా అన్న మాటలకు మెతుకులు లోపలికి పోతాయే. మనం మెతుకుంటే ఆ పొలం కట్టనియడే. ఏం చేస్తావయ్యా మరి? మనం భూమిగా లేకుండా పోతే ఏందయ్యా ఏం మాట్లాడతావు నువ్వు? ఏం చేస్తాను నేను? ఈ బతుకే ఇట్లా విషయం చచ్చాను.
ఏందే పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వేం చేసినా సరే ఈ పెళ్లి మాత్రం ఆగదు. లోపలివా. నాకు చిన్నప్పటి నుండి నాకు పానం గా విషయం ఎప్పుడుండో చెప్దాం అనుకుంటాను, కానీ చెప్పలేకపోతా. నీకు నష్టనో చెప్పు, లేకపోతే లేదు. కానీ ఇట్లా ఉందా ఎప్పటికి మనం, ఓకేనా? ఈశ్వర్ని పెళ్లి చేసుకుంటే ఈ పెళ్లి నుండి తప్పించుకోవచ్చు, అట్లనే అమ్మ నాయన ఇచ్చిన జాగ కూడా కాపాడుకోవచ్చు. ఏమైంది అమ్మా? వద్దు గమకందానా, నా ఇంట్లో అందరిని పొట్టన పెట్టుకుందామని చూస్తాను. కళ్ళు మండ. అమ్మో, ఎందుకు ఇట్లా వస్తుంది? మనం చెప్పిన దానికి ఇష్టంతో వస్తుందా, కోపంతో వస్తుందా? ఈశ్వర్, చెప్పు కృష్ణ. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంది ఇది, కలనా నిజమా? అదంతా కాదు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నిన్న చిన్న మాట అన్నందుకే అంత సీరియస్ అయ్యి నువ్వు ఇప్పుడు వచ్చి సడన్గా వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే? ఇవన్నీ కాదు, నేనంటే నీకు ఇష్టం ఉన్నదా లేదా? నువ్వు నాకు ఇష్టం లేకపోవడం అంటే నువ్వు నాకు చిన్నప్పటి నుండి ఇష్టమే, అది నీకు కూడా తెలుసు. మరి ఇష్టం అని చెప్పడం కాదు, చేతల్లో చూపించు. నాకు ఇప్పుడే కావాలి. నిన్ను చేసుకుంటా, కానీ నువ్వు అసలు ఏం జరిగిందో నాకు కాస్త వివరించి చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఓకే, నువ్వు కూర్చో, తీసుకోపోతా. ఓ దొంగ మొహం దానా, మా ఇజ్జత్ మానం తీసినావు కదనే. ఓ మనిషి ఉన్నావా ఇంట్లో? ఎరా మీ చెల్లె ఏం కథలు పడ్డదో చూసుకుందురా. నా చెల్లె మంచిదని నెత్తిన పెట్టుకున్నా ఇన్ని రోజులు. నీ కథలు, మీ చెల్లె కథలు చూడు. ఎంత పని చేసినవే, నలుగురిలో నా ఇజ్జత్ తీసి పారేసినావు. ఇంట్లో అన్న వదిన ఉన్నారు, వాళ్ళకు ఒక్క మాట చెప్పాలని ఆలోచన కూడా రాలే నీకు? ఏ రోజైనా చెల్లెలాగా ఆలోచించావా? నువ్వు అలా ఆలోచించేది ఉంటే నా పరిస్థితి ఈ రోజు ఇలా ఉండేది కాదు. నీ గురించి మేము ఆలోచించలోళ్ళమైతేనే మా తమ్మునిచ్చి నీకు లగ్గం చేస్తామన్నా మేము. నేను నీ గురించి ఆలోచించలేదా? ఇంకో 2 రోజుల్లో నీకు మంచిగా పెళ్లి చేద్దామని చూస్తుంటే నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుని నా ముందుకు వస్తావా? అన్నా వదిన, అమ్మ నాన్న లేనందుకు అన్నయ్య వదినలుగా మీరు నాకు ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ప్రతిరోజు నరకయాతన చూపించారు.
నాకేం చేయాలో అర్థం కాలేదు. సిగ్గనిపిస్తలేదు పెళ్లి చేసుకొని రావ నీకు ఏమన్నా పట్టుకొని నా ఇంటి వరకు వచ్చినావు. నీకే సొంటి చెల్లుంటే ఆ తాగుబోతోనికి ఇచ్చి పెళ్లి చేసి జీవితాన్ని నాశనం చేస్తావా నువ్వు? అగా చూసినావా అయ్యా మీ చెల్ల కథలు? నా తమ్ముడట తాగుబోతాడట. అప్పుడు నీ అబ్బాయి వచ్చి మన మీదనే బదనం పెట్టిపోయారు. ఇప్పుడు ఈ అమ్మ మహాతల్లి పెళ్లి చేసుకొని వచ్చి మన మీదనే బదనం పెడుతుంది. మమ్మల్ని ఇంట్లో ఉండనిస్తావా లేకపోతే బయటికి పోయి బతకమంటవే మమ్మల్ని? సిగ్గనిపిస్తలేదు ఇట్లా పెళ్లి చేసుకొని మా ఇంటి ముఖాన్ని వచ్చి మమ్మల్ని బదనం చేస్తారంటే మీరు. మీరు మీ చెల్లెని ఎంత మంచిగా చూసుకున్నారో నాకు అంతా తెలుసు. నాకే కాదు ఊరంతా తెలుసు. రే ఎవర్రా నువ్వు? మా అన్న చెల్లెల మధ్యలో మాట్లాడాను, నువ్వెవర్రా? అగా చూసినావా అయ్యా నీ చెల్ల చేసిన కథ? ఇంట్లో భాగవతం అంతా తీసి ఎన్నడో బజార్ నేసి వచ్చింది ఇప్పుడు. నేను చేస్తా అన్న పెళ్లి వద్దని ఎవరినో చేసుకొని నా ముందుకు వచ్చి నిలబడ్డావు కదా. మీరు బగాట్లు ఎట్లా బతుకుతారో బతుకుపలు పోనీ నా ఇంటి నుంచి. నడువే ఇక్కడ నువ్వు నడు. నా ఇంటి ముందు నిలబడ్డావు ఇంకా నువ్వు. నీ ఆశపడి కావాలా? నీ బంగారం వసంటే చెల్లె నా దగ్గర ఉన్నాక ఏ పోరా నడు.